ఒక చిన్న ఛాలెంజ్ రెడీనా? ఈరోజు ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ ద్వారా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాం. నిన్నటి వీడియోలో మనం ఫ్యూచర్ ప్లాన్ గురించి ఇంగ్లీష్ లో మాట్లాడాం. We will visit the temple tomorrow. We will visit the temple tomorrow. ఈ సెంటెన్స్ చెప్పడం చాలా ఈజీ. చాలా మందికి ఇది ఆల్రెడీ వచ్చి ఉంటుంది కూడా. కానీ రియల్ లైఫ్ లో మన అనుకున్న ప్లాన్స్ ఎప్పుడూ అలాగే జరుగుతాయా? ఒక్క ఫోన్ కాల్, ఒక్క రెయిన్, ఒక్క అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ మొత్తం ప్లాన్ నే చేంజ్ చేస్తుంది. సరే, ఇప్పుడు బయట వర్షం మొదలైంది. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఏం మాట్లాడాలి? మీకు వెంటనే ఆన్సర్ వస్తుందా? ఒక్కసారి మీరు ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. Will we go to the market? No, we will stay at home. No, we will stay at home. చూసారా? విల్ తెలుసుంటే సరిపోదు. సిచ్యువేషన్ చేంజ్ అయినప్పుడు నేచురల్ ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో కూడా రావాలి. అదే ఈరోజు మన ప్రాక్టీస్. ఈరోజు రమేష్ ఫ్యామిలీ కూడా ఇలాగే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళ ప్లాన్ మొత్తం మారిపోయింది. అప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడారో ఒక్కో సెంటెన్స్ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేద్దాం రండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి ప్లాన్ చేంజ్ అయినా కూడా మీరు ఇంగ్లీష్ లో కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరు. అయితే ఇంకెందుకు ఆలస్యం, రమేష్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం రండి. నిన్న అందరూ మార్కెట్ కి వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ ఈ రోజు ఉదయం బయటకు చూసేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. గ్రాండ్ ఫాదర్ ఇంటి బయటకు వచ్చి వాతావరణం చూసి ఈ విధంగా అంటున్నారు, ఇట్ విల్ రైన్ టుడే. ఈ రోజు వర్షం పడేలా ఉంది. ఇట్ విల్ రైన్ టుడే. ఇట్ విల్ రైన్ టుడే. ఫ్యూచర్ లో జరగబోయే విషయాలు చెప్పడానికి మనం విల్ అనేది ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, ఇట్ విల్ రైన్, వర్షం రావచ్చు. ఇట్ విల్ బి సన్నీ, సో ఎండగా ఉండొచ్చు. ఇట్ విల్ బి కోల్డ్, చలిగా ఉండొచ్చు. ఇలానే ఫ్యూచర్ లో ఏదైనా ఒక విషయం కోసం చెప్పాలనుకుంటే విల్ ఉపయోగిస్తాం. గ్రాండ్ ఫాదర్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయటికి వచ్చి వాతావరణాన్ని చూసి షాక్ అయ్యారు. ముందుగా రమేష్ గ్రాండ్ ఫాదర్ ని ఈ విధంగా అడిగాడు, విల్ వి గో టు ద మార్కెట్ టుడే? విల్ వి గో టు ద మార్కెట్ టుడే? ఈ రోజు మార్కెట్ కి వెళ్తామా? విల్ వి గో టు ద మార్కెట్ టుడే? ఇప్పుడు మీ టర్న్. నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఈ రోజు మార్కెట్ కి వెళ్తామా? Will we go to the market today? Excellent. ఇదే కరెక్ట్ ఇంగ్లీష్. ఫ్యూచర్ కు సంబంధించిన క్వశ్చనింగ్ స్ట్రక్చర్ will ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్, will we go? Will you come? Will they visit? రమేష్ మార్కెట్ కి వెళ్తామా అని అడిగేసరికి గ్రాండ్ మా రెస్పాండ్ అయ్యి ఈ విధంగా ఉంటుంది, నో, we will stay at home. మనం ఇంట్లోనే ఉంటాం. We will stay at home. We will stay at home. ఇప్పుడు మీ టర్న్. మనం ఇంట్లోనే ఉంటాం. We will stay at home. మనం ఇంట్లోనే ఉంటాం. చూడండి, క్వశ్చన్ will we go? ఆన్సర్, we will stay at home. చూసారా? ప్లాన్ చేంజ్ అయింది, కానీ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడడం ఆపలేదు. సో ఈ విధంగా నేర్చుకుంటేనే మనకి నేచురల్ గా ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది. వర్షం కారణంగా రమేష్ ఫ్యామిలీ ప్లాన్స్ అన్ని చేంజ్ అయ్యాయి. వారు మార్కెట్ కి వెళ్ళలేదు. అయితే రోజంతా ఇంట్లో ఉండి ఏం చేస్తారో చూస్తూ మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాం రండి. చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. కావ్యకి ఒక ఐడియా వచ్చింది.
ఆ ఐడియాని ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ విధంగా చెప్తుంది. ఐ విల్ ప్రిపేర్ హాట్ స్నాక్స్ ఫర్ ఎవ్రీవన్. అంటే నేను అందరికీ వేడివేడిగా స్నాక్స్ తయారు చేస్తాను. ఇప్పుడు మీ టర్న్. నేను అందరికీ వేడి స్నాక్స్ తయారు చేస్తాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా నవ్వుతూ ఉండగా కార్తిక్ మాత్రం డల్లగా ఉన్నాడు. కార్తిక్ బయట క్రికెట్ ఆడాలని అనుకున్నాడు, కానీ వర్షం వస్తోంది. తను ఈ విధంగా అంటున్నాడు, విల్ వి ప్లే క్రికెట్ టుడే? ఈ రోజు క్రికెట్ ఆడతామా? యువర్ టర్న్. ఈ రోజు క్రికెట్ ఆడతామా? విల్ వి ప్లే క్రికెట్ టుడే? ఈ రోజు క్రికెట్ ఆడతామా? ఇంటి బయట వర్షం పడుతుంది కాబట్టి ఈ ప్రశ్నకు మీ సొంత మాటల్లో ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఆన్సర్, నో వి విల్ ప్లే ఇండోర్ గేమ్స్. అంటే క్రికెట్ ఆడలేము, ఇంటి లోపల గేమ్స్ మాత్రమే ఆడదాము. వి విల్ ప్లే ఇండోర్ గేమ్స్. ఫ్యామిలీ మెంబర్స్ కార్తిక్ తో ఇండోర్ గేమ్స్ ఆడదామని చెప్పినప్పుడు కీర్తికి ఇంకొక డౌట్ వచ్చింది. విల్ అవర్ రిలేటివ్స్ ఎంజాయ్ ఇట్? మన రిలేటివ్స్ కి నచ్చుతుందా? ఇప్పుడు యువర్ టర్న్. మన రిలేటివ్స్ కి నచ్చుతుందా? దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయండి. విల్ అవర్ రిలేటివ్స్ ఎంజాయ్ ఇట్? మన రిలేటివ్స్ కి నచ్చుతుందా? ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీ సొంత మాటల్లో చెప్పడానికి ట్రై చేయండి. ఎస్, వి విల్ హ్యావ్ ఫన్ టుగెదర్. మనం కలిసి సరదాగా గడుపుదాం. వి విల్ హ్యావ్ ఫన్ టుగెదర్. ఇప్పుడు రమేష్ ఫ్యామిలీ కాకుండా మీ ఫ్యామిలీకి అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్స్ కి ఆన్సర్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ ఇచ్చాను, ఆ సిచ్యువేషన్ మీ ఫ్యామిలీకే ఎదురైతే కనుక ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ కి ఆన్సర్ ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. విల్ యూ గో అవుట్ సైడ్? నేను 4 seconds టైం ఇస్తాను, కింద కామెంట్ లో ఆన్సర్ తెలియజేయండి. సెకండ్ సిచ్యువేషన్, ఫ్రెండ్ కాల్స్ యూ. మీ ఫ్రెండ్ కాల్ చేసి విల్ యూ కమ్ విత్ మీ? నాతో వస్తావా అని అడుగుతున్నాడు. ఈ సిచ్యువేషన్ లో మీ ఫ్రెండ్ కి ఏ విధంగా రిప్లై ఇస్తారో కింద కామెంట్ చేయండి. థర్డ్ సిచ్యువేషన్, మదర్ ఆస్క్స్. అమ్మ అడుగుతున్నారు, విల్ యూ స్టే ఎట్ హోమ్? ఇంట్లోనే ఉంటావా అని చెప్పి మీ అమ్మగారు అడిగారు, మీరు తనకి ఏ విధంగా రిప్లై ఇస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి ఫ్యూచర్ క్వశ్చన్స్ అన్నింటికి మీరు వెంటనే ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేస్తే మీ కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. రమేష్ ఫ్యామిలీ స్టోరీ ఇంకా అయిపోలేదు, ఒక సర్ప్రైజ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుందంట, చూద్దాం రండి. కొద్దిసేపటి తరువాత వర్షం పూర్తిగా ఆగిపోయింది. సూర్యుడు కూడా బయటకు వచ్చాడు. అది చూసి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సంతోషంగా బయటకు వచ్చారు. ద రైన్ స్టాప్డ్. మరొకసారి, ద రైన్ స్టాప్డ్ అంటే వర్షం ఆగిపోయింది. దట్స్ గ్రేట్. అది చాలా మంచి విషయం. ఫ్యామిలీ అందరూ ఇంటి బయటకు వచ్చి నిలబడ్డారు. రమేష్ కి ఒక ఐడియా వచ్చి ఈ విధంగా అంటున్నాడు, వాట్ విల్ వి డూ నౌ? మరొకసారి, వాట్ విల్ వి డూ నౌ అంటే ఇప్పుడు మనం ఏమి చేద్దాం? వాట్ విల్ వి డూ నౌ? ఇప్పుడు మీ టర్న్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీ సొంత మాటల్లో చెప్పడానికి ట్రై చేయండి. వాట్ విల్ వి డూ నౌ? వి విల్ గో టు ద మార్కెట్. ఒక పాసిబుల్ ఆన్సర్ ఇది. వి విల్ గో టు ద మార్కెట్. సెకండ్ క్వశ్చన్, విల్ వి విజిట్ ద టెంపుల్? మీ యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి. థర్డ్ క్వశ్చన్, విల్ వి హ్యావ్ డిన్నర్ టుగెదర్? విల్ వి హ్యావ్ డిన్నర్ టుగెదర్? ఎక్సలెంట్, చాలా బాగా ప్రయత్నించారు. గ్రామర్ గుర్తు పెట్టుకోవడం కాదు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే ఇంగ్లీష్ లో మాట్లాడగలడం ఇంపార్టెంట్.
ఈ రోజు నేర్చుకున్న అన్ని సెంటెన్సెస్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, we will go to the market. It will rain today. We will play cricket. We will have fun together. I will prepare hot snacks. Excellent. You practiced more effectively today. ఏ టోన్లో నేను ఆన్సర్ చెప్పను, మీరు మాత్రమే ఇంగ్లీష్లో ఆలోచించి రిప్లై ఇవ్వాలి. కాబట్టి ఎవరు కూడా డేట్ వన్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్.